ఎంఎస్ఆర్ వీడియోస్కు స్వాగతం. మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు భోజనం తినేటప్పుడు ఒక్క మెతుకు కిందని పడిపోతే ఆ మెతుకుని తీసుకొని మళ్ళీ ప్లేట్లో వేసుకొని తినేవాళ్ళు. ఎందుకంటే అన్నానికి అంత విలువ ఇచ్చేవాళ్ళు. అయితే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కిందని పడవేయకుండా తినాలని మన పెద్దవాళ్ళు మనకు కూడా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒక బియ్యపు గింజ మన చేతికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్న విషయం కూడా ఈ రోజుల్లో చాలామందికి తెలియదు. ఎందుకంటే వ్యవసాయం చేయడం చాలా వరకు తగ్గిపోవడంతో వ్యవసాయం చేసిన వాళ్ళకు మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. 3 నెలల నుంచి 120 రోజులు ఒక గింజ మన చేతికి రావడానికి పడుతుంది. అయితే దానికి గాను ఇంకా ఎన్నో పెట్టుబడి విషయంలోనూ, తర్వాత దానికి మందులు అవి పిచికారీ చేసి, తర్వాత కంటిన్యూస్గా నీళ్లు దానికి పొలంలో ఉండేలా చూసుకుంటే మాత్రమే ఆ ధాన్యం మన చేతికి వస్తుంది. అదే సరిగా వర్షాధార పంటల్లో అయితే ఆ బియ్యం కూడా సరిగా పండక ఆ రైతు చేతికి రావడం చాలా కష్టతరం అవుతుంది. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ప్రతిరోజు చూస్తున్నాం పెద్ద పెద్ద పట్టణాల్లో, పల్లెటూరుల్లో కూడా మ్యాక్సిమం ఏదైనా పెళ్లి ఫంక్షన్స్, తర్వాత ఎనీ ఫంక్షన్, ఏ ఫంక్షన్లో అయినా సరే ఒక 2-3 ఐటమ్స్తో ఆగకుండా 120 ఐటమ్స్ మా ఫంక్షన్లో పెట్టాము, అలాగే 150 నుంచి 300 వరకు ఐటమ్స్ పెట్టాము అని చెప్పి గొప్పలు పోయి ఆ భోజన సదుపాయాలు ఫంక్షన్లో చేయడం మనం చూస్తున్నాం. అయితే మనం ఆ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు భోజనం చేస్తాం. అయితే మనం ఎంత తింటున్నామో, ఎంత తినగలమో అంతే పెట్టుకుంటే అది వేరే విషయం. కానీ వాళ్ళు ఇన్ని ఐటమ్స్ పెట్టారు, అన్నీ మనం తినేద్దాము అన్న ఉద్దేశంతో ఒక ప్లేట్లో అక్కడున్న ఐటమ్స్ అన్నీ వేయించుకుంటున్నాం. తర్వాత ఆ ప్లేట్ చాలకపోతే పక్కన ఇంకో ప్లేట్లో కూడా వేసుకొని 2 ప్లేట్లు కూడా తీసుకుని వెళ్ళి ఒక దగ్గర కూర్చొని మనం ఎంత తినగలుగుతామో అంత తింటున్నాం, మిగతాది డస్ట్బిన్లో పడేస్తున్నాం. అలా వేస్ట్ అయిన ఫుడ్డు మన దేశంలో చాలా టన్నుల కొద్దీ ప్రతిరోజు కూడా ఫంక్షన్లు చేస్తున్న వాళ్ళు వేస్ట్గా ఆ ఫుడ్ని పడేస్తున్నారు. అయితే అలాంటి ఫుడ్డు పేదవారికి, ఆకలితో ఉన్నవారికి అందించగలిగినట్లయితే వాళ్ళ ఆకలి తీరుతుంది. అయితే ఈ విధంగా కొన్ని పట్టణాల్లో ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫంక్షన్స్లో అవి కూడా మిగిలిన పదార్థాలను తీసుకెళ్ళి ఆ ఫ్రీజర్ బాక్స్లో పెట్టడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న పేదవారు, ఆకలితో ఉన్నవాళ్ళు తీసుకొని తినడం జరుగుతుంది. అలాంటి సదుపాయం ప్రతి ప్రాంతంలోనూ గవర్నమెంటు ఏర్పాటు చేయగలిగితే పేదవారికి ఫుడ్డు ఇబ్బంది లేకుండా అందగలిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ నమస్కారం.